చంద్రబాబు నాయుడు చంపేసి దిక్కు లేడని ఎందుకున్నాడు మాకు తెలియదు, కానీ ఆయన దిక్కు అంతా ప్రజలే ఉన్నారు. ఆయనకు ఉండాలి లేదా ఆయన చూసుకోవాలి. ఫస్ట్ ఈ విషయంలో అయితే ఆయనకు దిక్కు ఉండాలి లేదనేది చూసుకోవాలా. అయినా ఆ ముఖ్యమంత్రి స్థాయిలో 14 ఏళ్ళు చేసిన వ్యక్తి ఆ మాటలు మాట్లాడడం తగదు. ఆయన గురించి ఇప్పుడు దీని గురించి మనం మాట్లాడడం కూడా అంత కరెక్ట్ కాదు. ఆయనకి ఇప్పుడు మైండ్ సెట్ సరిగ్గా ఏమైనా మాట్లాడుతున్నాడు, కానీ చూస్తే ఒక పక్క జనసేన, ఒక పక్క బీజేపీ, ఒక పక్క టీడీపీ 3 కూటమిగా వస్తున్నాయి. ఎలా ఉండబోతుంది? ఎంత కూటమిగా వచ్చినా కూడా ఎవరు చేసిన పరిపాలన గురించి ప్రజలు దాన్ని లెక్కలేక తీసుకొని ఏ మాత్రం వాళ్ళు చెప్పిన పథకాల విషయంలో అయితేనేమి ఏ దాంట్లో ఎంతవరకు నిబద్ధత ఉంది, విశ్వనీయతను బట్టి ప్రజలు ముందుకు పోతారనే విశ్వాసంతోనే. సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తానంటుంటే ఏదైతే ఉందో ఆడలో బస్ టికెట్ ఇస్తానంటుంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా చదివిస్తానంటే దీనికి ఒకటే 2014 ఎన్నికల్లో ఆయన ఎన్నో వాగ్దానాలు చేశాడు. చేసిన వాటిలో మేనిఫెస్టోలో పెట్టిన వాటిలో ఏమాత్రం కూడా ఆయన ఫుల్ఫిల్ చేయలేకపోయాడు. ఎందుకంటే ఒక రుణమాఫీ తీసుకుంటే రుణమాఫీలో రైతులను పచ్చి దగా మోసం చేశాడు. ప్రతి రూపాయి నేనే కడతాను, ఈవెన్ బంగారు కానీ రైతులు తాకట్టు పెట్టిన బంగారు కానీ ఇడిపిస్తా అన్నాడు. ఏది ఫుల్ఫిల్ చేయలే. మొత్తం అప్పు కడతా అని చెప్పి ఏదో పాక్షికంగా చేసి అది కూడా 3-4 దశలు అని చెప్పాడు. 4వ దశలో ఒక బాండ్ ఇచ్చాడు, కానీ దానికి ఏం జరగలేదు అన్నమాట. ఇప్పుడు చూస్తే ఆల్రెడీ వాళ్ళు సూపర్ సిస్టర్ వాళ్ళ పక్క మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి ఈ రెండింటి మధ్యన ఏదో ఈసారి గట్టిగా ఇదిగా వాళ్ళు చెప్పిన పథకాలు అయితే ప్రజలకు ఆశపరులకైతేనేమో ఆశాజనకంగా ఉన్నాయి, కానీ అయితే ఆలోచించి చూస్తే ఆ పథకాలు మనం చేయడానికి కావాల్సిన బడ్జెట్ ఉందా లేదా అనేది ఒకటి వస్తుంది. మనకు ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. ఆయన చెప్పాడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు, గత 5 సంవత్సరాల నుంచి మన బడ్జెట్ ఏంది, ఆయన పెట్టిన ఆయన ఏదో ఒకటి చెప్తున్నాడు, సంపద సృష్టిస్తా అని. గత 5 సంవత్సరాలు ఆయన చేతిలో ఏం సృష్టించాడు, ఏమి ఖర్చు పెట్టాడు అని ఒక లెక్కలతో కూడా చెప్పాడు. ఈయన ఒకటే నిబద్ధతున్నాడు. అప్పుడు 2014లో కూడా రుణమాఫీ ఒక్క మాట చెప్పింటే ఖచ్చితంగా ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠం ఎక్కేవాడు. ఆయన లెక్కలు వేసుకొని రుణమాఫీ మనం చేయాలంటే మన బడ్జెట్కు ఆ ఉన్న రైతుల యొక్క రుణానికి చాలా వ్యత్యాసం ఉంది. ఇది ఎటువంటి పరిస్థితుల్లో చేయలేమని ఉద్దేశంతోనే కార్యకర్తలు, నాయకులు అందరూ చెప్పినా కూడా మనము చాలా సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేయాలని ఆలోచనలో ఉన్నాం. కాబట్టి మాట చెప్పి తప్పితే ప్రజలు విశ్వసనీయత పోగొట్టుకుంటామని ఉద్దేశంతోనే ఆయన ఒక అడుగు కూడా ముందుకు పోకుండా చేయలేని పరిస్థితి వద్దు, చేసేది చెప్తాం. ప్రభుత్వం మనకు పీఠం ఎక్కినా ఒకటే, రాకుండా ఒకటే ఉద్దేశంతోనే నిబద్ధతతో పోయాడు. ఇప్పుడు కూడా ఆయన ఉన్న పథకాలనే కొనసాగిస్తాను ఎందుకు చెప్తున్నాడు, ఉన్న బడ్జెట్ని దానికి టైం టు టైం, అంటే మనకు ఈ మహమ్మారి కరోనా ఆయన తప్పించుకోవాలంటే దాన్ని అడ్డపెట్టుకొని 1-2 ఇయర్స్ దీన్ని లేట్ చేసుకోండొచ్చు పథకాలను ఇవ్వకుండా ఉడక పెట్టినచ్చు. ఆ కారణం చుట్టూ చూపించుకొని. మరి అదేవిధంగా చూస్తే చంద్రబాబు నాయుడు కూడా అంటున్నాడు 3 రాజధానులు అన్నాడు, ముందు మోపించాడు, ఒక రాజధాని కూడా కట్టలేదు ముఖ్యమంత్రి, మనకు అవసరమా అని చెప్పేసి. ఇప్పుడు 3 రాజధానులు అనేది ఆయన ఉండాలి, బడ్జెట్ అనుకూలత లేదో దాని ఇప్పుడు కూడా ఆయన ఏమంటున్నాడు, మాట దీనికి జరగలే. ఇప్పుడు కూడా 3 రాజధానులు కట్టుబడి ఉన్నాడు. దాన్ని చేయడానికి కొంత మనకున్న బడ్జెట్ లోపం కావచ్చు, ఇంకోటి కావచ్చు, టైం పడుతుంది. ఆయన 5 సంవత్సరాలు ఏం చేశాడు? ఆయన ఒక రాజధాని అనేది ఆయన పూర్తిగా చేసింటే ఈరోజు ఈయన 3 రాజధానులు అనేది కూడా లేదు కదా. ఆయన ఊరికి ఏదో గ్రాఫిక్ చేసి దాన్ని ఏదో చేశాడు, కానీ దానివల్ల ప్రజలకు అర్థమైపోయింది అక్కడ ఏం లేదు. అమరావతిలో పోతే భూసేకరణ జరిగింది, కానీ దాంట్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం గురించి వీళ్ళు కావాల్సినంత భూములు కొని పెట్టుకున్నారు లబ్ధి పొందడానికే, కానీ ప్రజలకు చేయాల్సిన ఒక రాజధాని ఏర్పాటు చేయాలంటే అన్ని వేల ఎకరాలు అవసరం లేదు. అదేవిధంగా చూస్తే ఇక్కడ ఏదైతే ఉందో ఒక పక్క మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి పెట్టి మళ్ళీ నేను వైఎస్ రక్తాన్ని అంటే వైఎస్ షర్మిల గారు పోటీ చేస్తారు, ఒక పక్క అవినాష్ రెడ్డి గారు పోటీ చేస్తారు. వీళ్ళిద్దరి మధ్యలో ఏముంది? ఇప్పుడు వైఎస్ షర్మిల గారు పోటీ చేసినా కూడా ఎంపీగా పోటీ చేస్తుంది. ఆమె ఒకవేళ గెలిచేదానికి ఎటువంటి పరిస్థితుల్లో అవకాశం లేదు. ఆమె ఒక ఎంపీగానే ఓటు అడుగుతుంది. ఆమె ఈ రాష్ట్రానికి ఏమి చేయగలుగుతుంది? ఎంపీగా ఉండి ఏం చేయలేదు. ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కొడుకు, ఆయన ముఖ్యమంత్రి దశలో ఈయన చేసి చూపించాడు, ప్రజలంతా ఆయన వెంబడి ఉన్నారు. ఆయన పోవడానికి కారణాలు రకరకాల కారణాలు, కుటుంబ కారణాలు కావచ్చు, వ్యక్తిగత కారణాలు కావచ్చు. కాంగ్రెస్ వాళ్ళని వాడుకుంది, ఆ అమ్మాయి ఆమె ట్యాబ్లో పడిపోయింది అంతే. కాంగ్రెస్ ఇబ్బంది పెడితేనే ఈయన పార్టీ పెట్టాల్సింది. ఆ రోజే కాంగ్రెస్ ఈయన వాడుకుంటే ఈరోజు కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడో ఉండాల్సిన కాంగ్రెస్ ఒక వ్యక్తిని పోగొట్టుకోవడం వల్ల, వ్యక్తిని ఇబ్బంది పెట్టడం వల్ల, కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడం వల్లనే కాంగ్రెస్ పార్టీ అనేది ఎక్కడో తుడిచిపెట్టుకొని పోయింది. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కు నామరూపాలు లేకుండా పోయింది. కాంగ్రెస్ అంటేనే ఏపీలో కంబైన్డ్ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి జీవోత్సవంలో పడిపోయిన కాంగ్రెస్ను ఆయన పాదయాత్ర వల్ల బతికి 10 సంవత్సరాలు 2 సంవత్సరాలు ప్రభుత్వాన్ని తీసుకురాగలిగే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చేయగలిగినాడు.
ఆయన పోయిన తర్వాత ఆయన చేసిన మేలు కూడా మర్చిపోయి ఆ కుటుంబాన్ని అయితేనే ఆయన కుమారుని అయితేనే వ్యక్తిగతంగా తీసుకొని ఆయన లోపరుచుకొని ఆయన డిమాండ్ చేయడంలో ఆయన వెనుదిరిగాడు. తిరిగి ఆ రోజే కూడా ఆయన ఏమీ ఎన్నుకుపోలే. మీరు ఏ కేసులు పెట్టినా నా సత్తా ఏదో నేను చూపిస్తానని చెప్పి ఒంటరిగానే ధైర్యం చేశాడు. ఈరోజు ఈ 3 పార్టీలను కూడా మీద ఆయన ఢీకొనడానికి ఒకటే కారణం, నా ప్రజలు, నేను, నా బీసీలు, నా వ్యక్తి చేసిన పథకాలు నన్ను కాపాడుతుంటే ఇప్పుడు ఏమంటారు, నాకు ఏ ముఖ్యమంత్రి ఇంతవరకు ఈ విధంగా అడిగినాడు, నేను మీకు మేలు చేసి ఉంటేనే ఓటు వేయండి, లేకపోతే నాకు వద్దు, మీకు మేలు జరిగితేనే ఓటు వేయమని అడుగుతాడు. అంత నమ్మకం అంటే ఆయనకు ఒకటే నమ్మకం, కాన్ఫిడెన్స్. ఈ ప్రజలంతా ఆయన కమ్మున్నారు, నేను పథకాలు ఖచ్చితంగా ఇచ్చాను ప్రతి ఇంటికి, అది ఎక్కడ కుల మతము పార్టీ ఏది చూడకుండా ఎవరైతే అర్హులు ఉన్నారో అందరికీ చేరవేశాడు. దాంట్లో భాగంగా ఈ వాలంటీర్ వ్యవస్థ అయితేనేమి సచివాలయ వ్యవస్థను తీసుకురావడం వల్ల లబ్ధిదారులకు వెనకంబడే సర్వీసులు అందుతా కూడా వచ్చాయన్నమాట. అంటే ఏదైతే వాలంటీర్లు వ్యవస్థ ఉందో, వాలంటీర్లు మన పవన్ కళ్యాణ్ కూడా అంటారు, వాలంటీర్ వ్యవస్థ పెట్టి జనాల కాడి నుంచి డేటా కలెక్షన్ చేస్తున్నారు. లేడీస్ ఒక్కళ్ళు ఉన్నప్పుడు ఏదో హత్యాపయత్నాలు కూడా చేసే మార్గాలు ఎక్కువ ఈ వాలంటీర్ వ్యవస్థ. ఇదంతా బోగసమ్మా. ఇప్పుడు చెప్పైతే వినడానికి అంత అమాయకం లేరు. ఒంటరి మహిళలు వాలంటీర్లు ఉంటానే డేటా కలెక్ట్ చేసుకుని, ఇప్పుడు డేటా అనేది మనం ప్రతిరోజు ఆఫీసుకు పోతాము, కలెక్ట్ చేసుకుని వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళు స్వచ్ఛందంగా వాలంటీర్ వ్యవస్థ అంటే వాలంటీర్ అంటే స్వచ్ఛంద సేవకుడు, వాళ్ళకి ఏదో గౌరవవేతనంగా కొంత డబ్బులు ఇస్తున్నారు. ఎవరైతే పార్టీ మీదనో ప్రజలకు సేవ చేయాలనుకుంటే దాంట్లో చేయగలిగిన పరిస్థితి ఉంది. ఇదంతా రాజకీయాల కోసం చెప్పుకోవడం తప్ప, అదే వాలంటీర్ వ్యవస్థ ఇప్పుడు మళ్ళీ మేము చేస్తాం, మేము వచ్చి మేము తీసేయము, మీకు ఇంకా మెరుగైన జీతాలు ఇస్తాం అని మళ్ళీ చెప్తున్నారు. ఇది ఆ నోటితో చెప్పిన నోటితోనే మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు. మళ్ళీ నిన్న పవన్ కళ్యాణ్ కూడా అంటుంది, జగన్మోహన్ రెడ్డి నిన్న అతి త్వరలోనే పాతాళలోకానికి తొక్కేసే రోజులు దగ్గర పడ్డాయంట. మాటలు మాట్లాడడానికి ఎవరైనా మాట్లాడవచ్చు. పాతాళలోకానికి తొక్కడం అంటే ఏంది? అది ఎట్లా తొక్కుతాడు? ఏమన్నా ఇద్దరు ఏమన్నా కుస్తీ పోటీ పడుతున్నారా? ఇద్దరు ఏమన్నా కుస్తీ పోటీ వల్ల ఇక్కడ ప్రజా మద్దతు కావాలా. ప్రజలు ఎన్నుకోబడితేనే నాయకుడు అవుతాడు. ఇంకా ఆయన గురించి మనం మాట్లాడడం కూడా వేస్ట్. ఎందుకంటే ఆయన నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్తున్నాడు. ఈ రోజుకి ఆయనకు సొంతంగా వ్యక్తిగత అజెండా లేదు, వ్యక్తిగత మేనిఫెస్టో లేదు. ఎవరి మీద డిపెండ్ అయ్యి చేయాల్సిన పరిస్థితి. ఆయన తీసుకున్న సీట్లు ఎన్ని 21. ఆ సీట్లో ఆయన గెలుస్తారో లేదో కూడా తెలియని పరిస్థితి ఉంది. ఆయన ఏం చేయగలుగుతారు రాష్ట్రానికి? ఆయన వించేయకుండా ఆయన సినిమా క్రేజ్ని అడ్డబెట్టుకొని, ఆయన కులాన్ని అడ్డబెట్టుకొని జగన్ రెడ్డిని దెబ్బకొట్టి చంద్రబాబుకి లబ్ధి చేయాలనే ఉద్దేశం తప్ప ఆయన ఎక్కడ ముఖ్యమంత్రి కావాలని కానీ ఒక నాయకుడు కావాలనే లేవు, క్వాలిటీస్ అయితే ఆయన దగ్గర లేవు. అదే విధంగా చూస్తే ఒక పక్క షర్మిల గారు, ఒక పక్క అవినాష్ గారు, మరి షర్మిల గారు, సునీత గారు ఇద్దరు ప్రచారం చేస్తారు. ఏకరంగా ఇద్దరు మెయిన్ దానిపైన ఏమంటారు సార్? దాన్ని ఏముంది, వాళ్ళ వ్యక్తిగత ఆలోచనది. ఇది ప్రజల్లో అయితే పెద్దగా దాని మీద ఎఫెక్ట్ లేదు. ప్రజలు అవినాష్ ఎందుకంటే ఆయన చేసిన సర్వీసు ప్రజలకు అందుబాటులో ఉండి ఆయన ఒక కోటిని ఏర్పరచుకున్నాడు. ప్రజల్లో ఎక్కడైనా ఎప్పుడైనా ఏదైనా చెప్తే చేస్తాడు అనే ఉద్దేశంతో ప్రజల్లో దగ్గర అయ్యాడు. ప్రజల్లో ఆయన కావాలనే కోరుకుంటున్నారు, కానీ ఆయన వ్యతిరేకించే ఈ చెప్పే మాటలు విని వ్యతిరేకించే పరిస్థితి లేదు ఇక్కడ.